పప్పాయి రైతులకందరికీ నమస్కారం. ఈరోజు రాణి అడుగుతుంది ఎలా వాడాలా నాకు ఎక్స్ప్లెయిన్ చెయ్యి అని అడిగితే ఆ పప్పాయి రైతులకి చెప్తున్నా, ఇవి సాయిల్లో వేసుకోండి, పశువుల ఎరువు కానీ వర్మీ కాంపోస్ట్ కానీ. ఎందుకంటే అక్కడే పప్పాయి చుట్టంతా ఇట్లా ఎండిపోతూ పీకేస్తూ ఉండారన్నమాట రైతులందరూ. ఇది ఎకరాకి 10 నుంచి 20 కిలోలు కూడా వేసుకోవచ్చు, వాళ్ళ దగ్గర డబ్బులు బాగుంటాయి. ఎరువులో కలుపుకొని వేసుకోమనండి. ఈపీఎన్ ఎందుకు వాడాలంటే ఈ రసం పీల్చేది ఆకు ఇట్లా వైట్ ఫ్లై ఇలా ముడతగా వచ్చేస్తుంటుంది అనమాట, అది తినేస్తుంది దీన్ని. ఇది కొంచెం గోధుమ పిండిలాగా ఉంటుంది, దీంట్లో 3 కోట్ల నెమటోడ్స్ ఉంటాయి. అది కొంచెం నీళ్ళల్లో నానబెట్టి, ఇది గోధుమ పిండిలాగా ఉంటుంది కానీ 3 కోట్ల నెమటోడ్స్ ఉంటాయి. ఈ ఫ్లైస్ని తినేస్తుంది. మీరు గూగుల్ చేయొచ్చు, మీకు డేటా అంతా దొరకద్ది. బకెట్లో నానబెట్టి మొక్కల దగ్గర డ్రిప్లో కానీ మొక్కల దగ్గర పోసేస్తే మీకు ఆ ఫ్లై అనేది బాగా తగ్గుద్ది. ఇది పైన ముడతలు ఇవన్నీ వస్తాయి కాబట్టి ఇది ఒక్కసారి స్ప్రే చేయండి. దీంట్లోనే మీకు ఈ డిఫరెన్స్ కనిపిస్తుంది. ఈ 3 వాడేతరకే మీకు తేడా కనిపిస్తుంది. ఇవన్నీ బ్యాక్టీరియాస్, నెమటోడ్స్ అండ్ ఫంగైస్ అనమాట. దీంట్లో ఏం కెమికల్ అనేది 1 పాయింట్ కూడా కెమికల్ లేదు. ఈ నాసా అనే ప్రోడక్ట్ మేము ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. ఇది కదా ఈ నాసాను అమూల్య గోల్డ్, ఈ 2 కలిపి ఇంకొకసారి స్ప్రే చేయండి, మీరు డిఫరెన్స్ చూస్తారు. ఈ బివేరియా మీకు అందరికి తెలుసు, బివేరియా ఏంటో. ఇదేమో ఐఐహెచ్ఆర్ టెక్నాలజీ అనమాట. ఇది పొటాషియం బేస్డ్ కరంజిన్ ఆయిల్లో చేసింది. ఇది కదా పెస్ట్కి బాగా కంట్రోల్ చేస్తుంది. వర్టిసిలియం మీకు అందరికి తెలుసు, దోమకని. ఈ 5-6 ప్రోడక్ట్స్లోనే మీరు ఆ పప్పాయిలలో చాలా తేడా చూసి దిగుబడి 4 గంటలు ఎక్కువ వస్తుంది, 4 టైమ్స్ ఎక్కువ వస్తుంది. ఇది నిజమా కాదా అంటే మీరు ఇదేమో సాయిల్ అప్లికేషన్ చేయండి. పశువుల ఎరువు, వేపపిండి, ఆముదం పిండి వేసుకొని కలుపుకొని దీంతో పాటు ఇది 2 కిలోలు వాడుకోండి ఎకరాకి. ఇది ఎవ్రీ వీక్లీ వన్స్ ఒక స్ప్రే చేసుకోండి, బయాలజికల్ స్ప్రేస్. 1 వీక్ ఇదైతే, సెకండ్ వీక్ 2, థర్డ్ వీక్ 2, ఫోర్త్ వీక్ అది. దాంట్లోనే మీకు తేడా తెలిసిపోయి మీరే మళ్ళీ మాకు ఫోన్ చేస్తారు. దీంట్లో ఉండేవి కెమికల్ 0.1% లేవు, అన్ని బ్యాక్టీరియాస్ అండ్ ఫంగస్.